ద్వాదశ జ్యోతిర్లింగాల దర్శనం కొరకు బెంగళూరుకు చెందిన గీతామాత అనే మహిళ 3 నెలల క్రితం పాదయాత్ర ప్రారంభించింది. రామేశ్వరం నుండి ప్రారంభించి శ్రీశైలం మీదుగా పర్లి, వైద్యనాథ్ జ్యోతిర్లింగం దర్శించుకుని ఇప్పటి వరకు 10 జ్యోతిర్లింగాలు దర్శనం పూర్తి చేసింది. శ్రీశైలంలో గురుస్వామి ఆంజనేయులు స్వామితో పాటు శ్రీనివాస్ సాధువుతో కలిసి పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతుంది. 12 జ్యోతిర్లింగాలు చేరుకోవాలని కంకణం కట్టుకున్న గీతామాత నర్మదా పరిశ్రమ నుండి కాశీకి దర్శనం చేసుకుని ఈరోజు వారణాసి నుండి బయలుదేరింది. తన సంకల్పాన్ని విజయవంతం చేసేందుకు అంజయ్య గురుస్వామి ఆధ్వర్యంలో తనకెంతో సహాయం అందిందని, అన్ని రకాలుగా సహాయపడుతున్నారని పాదయాత్ర చేస్తున్న గీతామాత మహిళ ఆనందం వ్యక్తం చేశారు. ನಡ್ಕೊಂಡು ಬಂದಿದ್ದೀವಿ. ಪಾದಯಾತ್ರೆ ಡಿಸೆಂಬರಲ್ಲಿ ಬಿಟ್ಟಿದ್ದು, ಈಗ ಪ್ರಯಾಗ್ರಾಜ್ಗೆ ಬಂದಿದ್ದೀವಿ. ಈಗ ಈ గురుజీనే ಹೇಳಬೇಕು ನಮಗೆ. ప్రయాగరాజ్ నుండి నమస్కారం స్నేహితులారా. ನಮಸ್ತೆ ಫ್ರೆಂಡ್ಸ್, ಪ್ರಯಾಗ್ರಾಜ್ಗೆ ಬಂದಿದ್ದೀವಿ. ಸತತವಾಗಿ 4 ತಿಂಗಳುಗಳ ಕಾಲ ನಡೆದಿರೋದು. ಸಿಕ್ಕಾಪಟ್ಟೆ ಕಷ್ಟ ಇದೆ. గురుజీ ನೀವೇ ಹೇಳಿ, ಬಂದಿದ್ದೀರಲ್ಲ. 4 నెలలు అయిపోయింది ప్రయాగరాజ్కు ఇప్పటివరకు చేరుకున్నది మాతాజీ. నేను 1 వీక్ 10 డేస్ నుండి జాయిన్ అయ్యా. 10 డేస్ లోపల తెలుస్తుంది నాకేంతో బాధ. నేను శ్రీశైలం నుండి ఫోన్ చేసి మాతాజీ తినండి అనే చెప్తున్నాను, కానీ ఏది లేకుండా 10 డేస్ లోపల ఉన్న ఇబ్బందులు చాలా ఉన్నాయి. యాత్రలో ఉండడానికి, తినడానికి తిండి దొరకదు, నీరు దొరకదు, పండుకోవడానికి ప్లేస్ దొరకదు. ఎంత ఇబ్బంది అంటే అంత ఇబ్బంది, చాలా ఇబ్బంది అవుతుంది. ఇది ఎప్పుడు చూడలేదు, మొదటిసారి చూస్తున్నా. నేను 8 రోజులు నడిచేటప్పుడు ఇవన్నీ ప్రాబ్లమ్లన్నీ నేను చూశాను. ఇప్పుడు కాశీకి బయలుదేరుతున్నాం. కాశీలో బయలుదేరి కాశీ నుండి ఎంత తొందర అంటే 1 మంత్ లోపల యాత్ర ముగిసేಬೇಕು అనే టార్గెట్ పెట్టింది. ఆ టార్గెట్ని రీచ్ కావాలనే ಆಲೋಚನೆలో ఉన్నాం. ಮಂಗಲಂ ಮಂಗಲಂ. ನಮಸ್ತೆ ಫ್ರೆಂಡ್ಸ್, ಈಗ ತಾನೇ ಜಸ್ಟ್ ನಾಗಸಾಧುಗಳು ಸಿಕ್ಬಿಟ್ಟು ಆಶೀರ್ವಾದ ಮಾಡಿದ್ರು. ಈ ಮಾಲೆ ಕೊಡಮ್ಮ ಅಂತ ಕೇಳಿದ್ರು, ನಾನು ಕೊಡಲಿಲ್ಲ. ಈ ಗುರುಜಿ ಕುತ್ಕೊಂಡಿರೋದು ನಾನು ಟಪಕ್ಕಂತ ಹಂಗೆ ಎತ್ಕೊಂಡು ರೈಟ್ ಹೇಳಿದ್ರು ಅವರು. ಈ ಗುರುಜಿ ಅಷ್ಟು ಚೆನ್ನಾಗಿ ಕೊಟ್ಟು ಕಳಿಸೋದಿಲ್ಲ, ಅವರೇ ಎತ್ಕೊಂಡೇ ಹೋಗ್ಬಿಟ್ರು. ಗುರುಜಿ, ನಾನು ಹೇಳಿದ್ದು ಕಾಶಿ ವಿಶ್ವನಾಥನ ದರ್ಶನ ನಾವು ಪಾದಯಾತ್ರೆ ಫಸ್ಟ್ ಟೈಮ್ ಬಂದಿದ್ದಲ್ಲ, 3 ವರ್ಷ ಆಯ್ತು. 3 ವರ್ಷಕ್ಕೆ ಇವಾಗ ಬಂದಿದ್ದೀನಿ. ಮತ್ತೆ ಇನ್ಯಾವಾಗ ಬರ್ತೀವೋ, ಅದಕ್ಕೆ ಗಂಗೆನ ನೋಡಿ ಕೈ ಮುಗ್ದೆ ಲಾಸ್ಟ್ ಅಲ್ವಾ ಅಂತ. అవును, సంతోషం. ఎందుకనంటే కాశీలో ఎవరు సామాన్యంగా అడుగు పెట్టలేరు. కాశీలో నివసించే వాళ్ళు కూడా విశ్వనాథుని దర్శించుకున్న వాళ్ళు ఎందరో ఉన్నారు. ఆ భాగ్యం నోచుకున్న వాళ్ళు. దానికి కారణం కాశీ